హాయ్ టు ఎవరీవన్. మనం ఆల్రెడీ యాసిడ్ బేస్ సాల్ట్ స్టార్ట్ చేసాం కదండి. అందులో ఇది 4th టాపిక్ మనకి pH వాల్యూ అండ్ నెక్స్ట్ వన్ మనకి ఇండికేటర్స్తో ఆ టాపిక్ అయిపోతుందండి. నెక్స్ట్ మీకు పీరియాడిక్ టేబుల్ స్టార్ట్ అవుతుంది. సో ఇవి మీకు కెమిస్ట్రీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది చేస్తూ ఫిజిక్స్ మధ్యలో చేస్తున్నాను అండి. సో మనకి ఇప్పుడు pH వాల్యూ కోసం నేను ఆల్రెడీ మీ క్లాస్లో చెప్పాను. pH వాల్యూ అనేది మనకి ఏంటంటే ఇప్పుడు స్ట్రాంగ్ అయితే అది ఎంత స్ట్రాంగ్, లేదంటే వీక్ అయితే అది ఎంత వీక్ అని చెప్పడానికి ఇది మన దానికి మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో pH వాల్యూపై అది మనకి డిపెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి pH వాల్యూ కోసం ఒక స్కేల్ కూడా ఉందండి. అదంతా నేను క్లాస్లో కూడా మీరు వినే ఉంటారు. సోరెన్స్ సైంటిస్ట్ అనే ఆయన మనకు ఒక స్కేల్ని కూడా ఆయన మనకు చెప్పారు. ఆ స్కేల్లో మనకి ఏది వీక్ యాసిడ్, ఏది స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్పి ఆ pH వాల్యూ బట్టి మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకి ఏంటంటే మనకి దీన్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే మనం pH ఈక్వల్ టు మనకు ఒక ఫార్ములా ఉంటుంది చూడండి. pH ఈక్వల్ టు మనకు -log H+ అని చెప్పి రాస్తామండి. ఇక్కడ మనకి బేస్ ఏం లేదంటే 10 అని అర్థం. ఇక్కడ సో -log H+ అని చెప్పి చెప్తాం. ఇక్కడ H+ అనేది ఏంటంటే మీకు హైడ్రోనియం అయాన్ ఉంటుంది కదండి. H+ అనే ఇది ఏంటంటే మనకి హైడ్రోనియం అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనమాట. ఓకేనా. సో ఇది మనకి హైడ్రోనియం అయాన్ అంటారు. మీకు ఇలాంటి బిట్టు కూడా వస్తుందండి. దీన్ని ఏమంటామంటే మనం హైడ్రోనియం అయాన్ అంటాము. దాని యొక్క కాన్సన్ట్రేషన్ మనం ఇలా ఇండికేట్ చేస్తామండి. సో మనకి ఇలా చూసుకుంటూ పోతే మనకి మినిమం వాల్యూ ఆఫ్ pH స్కేల్ అంటే ఎంత, మ్యాక్సిమం ఎంత, మనకి న్యూట్రల్ ఎంత. న్యూట్రల్ అంటే మీకు వాటర్కి తెలుసండి. వాటర్కి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. pH వాల్యూ ఆఫ్ వాటర్ అని చెప్పి మనకి 7 అని చెప్తాము. సో 7 అనేది మనకి న్యూట్రల్ అండి. అందుకే మీకు వాటర్ అనేది న్యూట్రల్ అనమాట. సో pH వాల్యూ 7 అంటే అది మనకి న్యూట్రల్. సో 7కి బిలో అయితే ఏంటి, 7కి అబోవ్ అయితే ఏంటి. 7 అనేది మీకు న్యూట్రల్ అని తెలుసు. సో దాన్ని బట్టి మీకు మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ కూడా ఉంటాయి కదండి. సో ఇక్కడ మనకి మినిమం వాల్యూ అనేది ఏంటంటే మినిమమ్ ఆఫ్ pH స్కేల్ అని మనం ఎలా చెప్తామంటే ఇప్పుడు H+ మినిమం వాల్యూ ఆఫ్ pH స్కేల్ అంటే అర్థం ఏంటంటే చూడండి, మినిమం వాల్యూ ఆఫ్ pH స్కేల్ అంటే H+ యాన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అనే అర్థం అండి. ఓకేనా. మినిమం వాల్యూ ఆఫ్ pH అంటే అక్కడ రివర్స్ అనమాట. H+ యాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ అంటే మీకు pH వాల్యూ ఎంత తగ్గితే దాని యొక్క ఎసిడిటీ అంత ఎక్కువ ఉన్నట్టు. pH వాల్యూ 0 ఉందనుకోండి మీకు అది స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్తారు. సో మీకు 0 to 7 మధ్యలో వచ్చిందనుకోండి అది మనకి యాసిడ్ అనమాట. అంటే 7 కన్నా తక్కువ ఉంటే మనం యాసిడ్ అని చెప్తాము. 7కి అబోవ్ అయితే మనం బేస్ అని చెప్తాము. 7 అయితే మనం న్యూట్రల్ అని చెప్తాము. ఓకేనండి. సో ఇక్కడ మీకు 0 ఉంది అంటే అది మీకు ఏంటంటే H+ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ అని, అంటే pH వాల్యూ తక్కువ అవుతుంది అనమాట. pH వాల్యూ తక్కువ అయితే మీకు H+ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. H+ అంటే అది మనకి యాసిడే కదండి. సో ఇక్కడ మీకు స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్తాము. సో ఇది రివర్స్ అండి. మనకి pH అనేది మీకు ఎసిడిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. pH అనేది మీకు ఎసిడిటీకి ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఎసిడిటీ అనేది తక్కువ ఉంటే pH ఎక్కువ ఉంటుంది. ఎసిడిటీ అనేది ఎక్కువ అయితే pH అనేది తక్కువ ఉంటుంది. సపోజ్ 0 to 7 మధ్యలో మనకి యాసిడిటీ కదండి. అంటే యాసిడ్కి అయితే pH వాల్యూ <7 అనమాట. సో ఇక్కడ మీకు 0 ఉందనుకోండి, ఇదేంటి మీకు pH వాల్యూ 0 తక్కువ ఉంది అంటే స్ట్రాంగ్ యాసిడ్ అని. సో pH వాల్యూ 1 ఉంది, ఇంకొద్దిగా అంటే ఎసిడిటీ అనేది అక్కడ ఏమవుతుంది, pH వాల్యూ ఇంక్రీజ్ అవుతుందంటే అక్కడ ఎసిడిటీ అనేది తగ్గిపోతుంది. సో 7 వరకు వచ్చేసరికి మీకు అక్కడ ఏంటి pH వాల్యూ ఇంక్రీజ్ అవుతుందంటే మీకు అక్కడ ఏమవుతుందంటే ఎసిడిటీ అనేది తగ్గిపోయి బేస్ వాల్యూ అంటే బేసిసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 7 to 14 మీకు ఏమవుతుందంటే బేసిసిటీ అనేది చివరికి అలా వెళ్తున్న కొద్దీ ఇంక్రీజ్ అవుతుందండి. ఓకేనా. అప్పుడు మీకు ఎసిడిటీ అనేది ఇంక ఉండదు. సో pH వాల్యూ తగ్గుతున్న కొద్దీ మీకు చూడండి, తగ్గుతున్న కొద్దీ మీకు ఎసిడిటీ అనేది ఎక్కువ అవుతుంది. అంటే pH ఇంక్రీజ్ అవుతుంటే ఎసిడిటీ అనేది తగ్గిపోతుంది కదా. అదే pH ఇంక్రీజ్ అవుతుంటే మీకు బేసిసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదండి. అంటే మీకు ఎసిడిటీకి మీకు pH అనేది ఎలా ఉంటుందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అదే pH మీకు బేసిసిటీకి ఎలా ఉంటుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. అర్థమైందండి. సో pH వాల్యూ తక్కువ ఉందంటే స్ట్రాంగ్ యాసిడ్ అని అర్థము. 0 ఉందంటే స్ట్రాంగ్ యాసిడ్. అలా 1 వచ్చిందంటే మీకు అక్కడ pH వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎసిడిటీ తగ్గిపోతుంది, బేసిసిటీ అనేది పెరుగుతుంది. సో pH అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బేసిసిటీ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎసిడిటీ. సో ఇది దీని గురించి అండి. ఇప్పుడు మనం ఒక్కొక్క బిట్ మనకి స్కేల్లో కూడా అంతే అండి. మనకి స్కేల్లో మనకి 0 to 14 వాల్యూస్ ఉంటాయి కదండి. మిడిల్ వాల్యూ మనకి న్యూట్రల్ కాబట్టి 7. సో ఇక్కడ మనకి 0 అనేది ఏంటంటే 0 to 3.5 అండి. ఇక్కడ మనకి 1 2 3 4 5 6 ఉంటాయి కదా. 0 to 3.5 వరకు మనం దాన్ని ఏమంటామంటే స్ట్రాంగ్ యాసిడ్ అని అంటామని. ఎందుకంటే మనకి ఇటువైపు ఉండేవంతా స్ట్రాంగ్ యాసిడ్స్. సో 3.5 to 7 ఉన్నాయి అంటే ఏంటి, మనకి అక్కడ pH వాల్యూ ఇంక్రీజ్ అవుతుందంటే ఎసిడిటీ తగ్గిపోతుంది కదా. సో అక్కడ కానీ మనకి 7 వరకు మనకి ఎసిడిటీ ఉన్నట్టే, బట్ అక్కడ ఉన్నది ఏంటంటే వీక్ యాసిడ్ అనమాట. సో వీక్ యాసిడ్ యొక్క pH వాల్యూ 3.5 to 7 అండి. అండ్ ఇక్కడ మీకు స్ట్రాంగ్ యాసిడ్ యొక్క pH వాల్యూ ఏంటంటే 0 to 3.5. అండ్ నెక్స్ట్ చూడండి, ఇంకో మనకి pH స్కేల్కి వచ్చేసరికి ఇక్కడ మనకి 7 న్యూట్రల్ కదా. 7 తర్వాత 7 to 14 మీకు బేసిక్ నేచర్ కదండి. సో బేసిక్ ఇక్కడ మీకు pH ఇంక్రీజ్ అవుతుంది కదా, బేసిసిటీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. సో 7 to ఇక్కడ మిడిల్ ఎంత అండి మనకి 7, ఇక్కడ మనకి 8 9 10 11 12 13 14 వరకు ఉంటుంది కదా.
ఇక్కడ 7 to 10.5 అండి. 7 to 10.5 వరకు మనకి ఏంటి అంటే వీక్ బేస్ అని చెప్తాం. ఎందుకంటే మనకి pH అనేది ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మీకు బేసిసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ కొద్దిగా ఇంక్రీజ్ అయింది కాబట్టి వీక్ బేస్, ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి స్ట్రాంగ్ బేస్ అండి. అంటే స్ట్రాంగ్ బేస్ యొక్క pH వాల్యూ 10.5 to 14 అనమాట. ఓకేనా. సో ఈ వాల్యూస్ గుర్తుంచుకోండి. ఇక్కడ మనం ఫస్ట్ బిట్ చూసుకుంటే వెన్ pH వాల్యూ ఇంక్రీజెస్ ఫ్రమ్ 7 to 14, 7 to 14 మీకు pH వాల్యూ ఇంక్రీజ్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటంటే మీకు చూడండి, ఇప్పుడే చెప్పాను నేను మీకు. 7 to 14 అంటే ఇప్పుడు మీ స్కేల్లో చూసారు కదా, చూడండి ఇక్కడ మనకి 7 to 14 అంటే ఇక్కడే కదండి. సో ఇక్కడ మీకు ఏమవుతుందండి, బేసిసిటీ ఇంక్రీజ్ అవుతుంది. బేసిసిటీ అంటే ఎసిడిటీ అంటే H+, బేసిసిటీ అంటే OH-. సో ఇక్కడ మనకి బేసిక్ నేచర్ ఎక్కువ అవుతుంది కాబట్టి OH- ఇంక్రీజ్ అవుతున్నట్టు కదండి. సో ఇక్కడ మన ఆప్షన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ ఆఫ్ OH- కాన్సన్ట్రేషన్, అంతే కదండి. సో ఇక్కడ మన ఆప్షన్ బి అనమాట, ఇంక్రీజ్ ఆఫ్ OH-. నెక్స్ట్, ద మోస్ట్ ఎసిడిక్ మిక్చర్ హ్యాస్ pH వాల్యూ ఆఫ్, చూడండి మనకి మోస్ట్ ఎసిడిక్ మిక్చర్ అంటున్నాడు. మోస్ట్ ఎసిడిక్ అంటే మీకు ఆల్రెడీ చెప్పానంటే స్ట్రాంగ్ యాసిడ్ కదండి. సో స్ట్రాంగ్ యాసిడ్ యొక్క మీకు pH ఎంత అవుతుంది, మీకు ఇప్పుడే మీకు స్కేల్లో చెప్పాను 0 to 14 అని చెప్పుకున్నా. సో మిడిల్లో మనకి 7 అని చెప్పుకున్నా. ఇటువైపు అనేవి మనకి యాసిడ్స్ కదండి. 7 less than 7 అంటే మీకు pH వాల్యూ less than 7 ఉందంటే అది యాసిడ్, గ్రేటర్ దాన్ 7 ఉందంటే బేసిక్ అనమాట. సో 7 ఉందంటే అది న్యూట్రల్. సో pH వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్పాను కదండి. 0 అయితే మనకి ఏమొస్తుంది, అంత స్ట్రాంగ్ యాసిడ్ కదండి, అంత మోస్ట్ ఎసిడిక్ నేచర్ ఉన్నట్టు అనమాట. సో ఇక్కడ మనకి మోస్ట్ ఎసిడిక్ మిక్చర్ అంటే మనకి అది pH వాల్యూ ఎంత అవుతుందంటే 0 అవుతుందండి. ఆప్షన్ బి అని, ఆప్షన్ డి అండి, 0. నెక్స్ట్ క్వశ్చన్, ద pH వాల్యూస్ ఆఫ్ 3 సొల్యూషన్స్, చూడండి ఇక్కడ మీకు 3 సొల్యూషన్స్ ఇచ్చాడు. ఇక్కడ మీకు ఎక్స్కి 2 అని ఇచ్చాడండి, ఎక్స్ వాల్యూ మీకు 2 అని ఇచ్చాడు. వైకి pH వాల్యూ 11 అని ఇచ్చాడు. అండ్ జెడ్ అండి, అక్కడ మీకు మళ్ళీ ఇక్కడ మిస్టేక్ పడింది, వై కాదు జెడ్ అనేది మీకు 7 అని ఇచ్చాడు. ఈ pH వాల్యూస్ అండి. సో అరేంజ్ దమ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. చూడండి డిసెండింగ్ ఆర్డర్ అంటే మనకి ఇంక్రీజ్ టు డిక్రీజ్ కదండి పెట్టాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ నుండి మనం చిన్న నెంబర్కి పెట్టాలి కదా. సో ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ అన్నాడు. హైడ్రోజన్ అయాన్ అంటే మనకి ఎసిడిక్ నేచరే కదండి, ఎసిడిటీ కదండి. సో ఇక్కడ మనకి pH వాల్యూ అనేది మీకు ఎసిడిటీకి ఎలా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పాను, అంతే కదా. సో ఇక్కడ మనకి pH వాల్యూ దేనికి ఎక్కువగా ఉందో దానికి ఎసిడిటీ తక్కువ ఉన్నట్టు కదండి. మనకి ఫస్ట్ మనం ఏం చేయాలి, పెద్దది పెట్టాలి. అంటే మనకి ఇక్కడ ఏంటి, హైడ్రోజన్ అయాన్స్ కదండి. సో హైడ్రోజన్ అయాన్స్ అంటే అక్కడ ఎసిడిక్ నేచర్ని మనం పెట్టాలి ఫస్ట్ వన్. సో డిసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఎక్కువ ఏది ఉంటుంది ఎసిడిక్ నేచర్ దాన్ని పెట్టాలి, నెక్స్ట్ తక్కువ ఎసిడిక్ నేచర్, నెక్స్ట్ లీస్ట్ ఎసిడిక్ నేచర్ పెడతాం కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి pH వాల్యూస్ ఇచ్చాడు. pH వాల్యూ ఒక దాన్ని 2 ఇచ్చాడు, ఇంకో దాన్ని 11 ఇచ్చాడు, ఇంకో దాన్ని 7 ఇచ్చాడు. సో pH వాల్యూ మనకి ఇలా మనకి 2, 11, 7 అంటే దేనికి అక్కడ ఎసిడిటీ ఎక్కువ ఉన్నట్టు, ఏది pH తక్కువ ఉంటుందో దానికి ఎసిడిటీ ఎక్కువ ఉన్నట్టు కదండి. ఇది ఎక్స్, ఇది వై, జెడ్. సో మీకు దేనికి ఎసిడిటీ అనేది ఎక్కువ ఉన్నట్టండి, pH దేనికి తక్కువ ఉంటే దానికి మీకు ఎసిడిటీ అనేది ఎక్కువ ఉన్నట్టు కదండి. సో pH వాల్యూ దేనికి ఎక్కువ ఉంటే దానికి ఎసిడిటీ అనేది తక్కువ ఉన్నట్టు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎసిడిటీ అనేది ఏది ఎక్కువ చూద్దామండి. pH వాల్యూ తక్కువ దేనికి ఉంది, 2కు ఉంది. సో దాని ఎసిడిటీ ఎక్కువ కదండి. సో ఎసిడిటీ ఎక్కువది నేను రాస్తున్నా అండి. ఎక్కువది మీకు ఎంత అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది కదా. ఎసిడిటీ ఎక్కువ అనేది మీకు దేనికి వస్తుందంటే 2, అంటే అది ఎక్స్ కదండి, ఇది మనకి ఎక్కువ ఉన్నది. ఆ నెక్స్ట్ ఏమొస్తుందండి, సో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మీకు స్ట్రాంగ్ యాసిడ్ ఏమొస్తుంది, pH వాల్యూ ఏది తక్కువ ఉంటే స్ట్రాంగ్ యాసిడ్ కదా. సో ఇక్కడ మీకు ఎక్కువ అంటే మీకు ఇక్కడ మీకు ఎక్స్కి pH వాల్యూ తక్కువ కాబట్టి అది మీకు స్ట్రాంగ్ యాసిడ్. దాని తర్వాత 7 కదండి తక్కువ వాల్యూ. సో 7 అనేది మీకు దాని తర్వాత యాసిడ్, దాని తర్వాత కొద్దిగా స్ట్రాంగ్, ఆ తర్వాత 11 అనేది ఏంటి, మీకు pH వాల్యూ ఎక్కువ కాబట్టి అది ఎసిడిటీ అనేది తగ్గిపోతుంది. సో అది మనకి వై కదండి. సో ఇదే కదండి మనకి ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్. సో ఇది పెద్దది, దాని తర్వాత ఎక్స్, జెడ్, వై కదండి. ఎక్స్ ఈజ్ లెస్ దెన్, జెడ్ ఈజ్ లెస్ దెన్, వై. ఇది మనకి డిసెండింగ్ ఆర్డర్ కదండి. సో ఇక్కడ మనకి డిసెండింగ్ ఆర్డర్ అయితే ఎక్స్, జెడ్, వై వస్తుంది. అంటే ఫస్ట్ ఎక్కువ ఉండేది మనకి ఎసిడిటీ ఎక్స్, నెక్స్ట్ మనకి జెడ్, నెక్స్ట్ మనకి వై అనమాట. సో ఇది మనకు ఆన్సర్, ఎక్స్, జెడ్, వై రావాలండి. ఆ ఆప్షన్ ఎక్కడుందో చూడండి, ఎక్స్, జెడ్, వై అంటే మనకి బి ఆప్షన్ కదా. సో ఇక్కడ ఆన్సర్ బి. నెక్స్ట్, వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ లెమన్ జ్యూస్. చూడండి మనకి లెమన్ జ్యూస్ ఒక pH వాల్యూ ఎంతంటే ఒక కాన్స్టెంట్ అండి. లెమన్ జ్యూస్ అంటే మీకు pH వాల్యూ 2.2 అనమాట. లెమన్ జ్యూస్ అంటే 2.2. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కామన్లీ యూజ్డ్ యాజ్ అన్ ఇండికేటర్ టు. చూడండి మనకి ఎగ్జాక్ట్ pHకి అయితే మనం దేన్ని యూజ్ చేస్తామంటే యూనివర్సల్ ఇండికేటర్ అని చెప్తాము. అందులో మిథైల్ కానీ ఫినాప్థిలిన్ అంటే యూనివర్సల్ ఇండికేటర్స్ చాలా ఉంటాయి. బట్ ఎగ్జాక్ట్ pHకి అయితే మనం దేన్ని యూజ్ చేస్తామంటే యూనివర్సల్ ఇండికేటర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్ ఇస్ ద మోస్ట్ ఎసిడిక్ ఆఫ్ ఆల్. చూడండి మనకి మోస్ట్ ఎసిడిక్ నేను మీకు ఇందాక చెప్పాను. మోస్ట్ ఎసిడిక్ అంటే pH వాల్యూ 0 అని చెప్పి. సో సొల్యూషన్ విత్ pH స్కేల్ ఈజ్ 0. ఆప్షన్ ఏ ఇక్కడ. నెక్స్ట్,
ద pH వాల్యూ ఆఫ్ ఐనట్ సొల్యూషన్. చూడండి, ఐనట్ గ్యాసెస్ మీకు నోబుల్ గ్యాసెస్ అని చెప్పాను కదండి, అవి దేంతో మన కెమికల్ రియాక్షన్స్లో మీకు పార్టిసిపేట్ చేయమని చెప్పాను కదా, అవంతా మీకు న్యూట్రల్ కాబట్టి వాటికి ఎప్పుడు pH వాల్యూ మీకు ఎంత ఉంటుందంటే 7 ఉంటుందండి. నోబుల్ గ్యాసెస్ కానీ ఐనట్ కానీ ఇలాంటి వాటికి మీకు pH వాల్యూ ఎప్పుడు 7 ఉంటుంది, న్యూట్రల్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు విచ్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ ఆల్కలైన్. ఇక్కడ మీకు ఆల్కలైన్ అంటే అది బేస్ కదండి, బేస్కి మీకు సొల్యూషన్ ఏది అని అంటున్నాడండి. బేస్ అంటే ఏంటి మనకి అంటే pH వాల్యూ 7 కన్నా ఎక్కువ కదండి ఉండాలి మీకు ఇక్కడ. సో ఇక్కడ మనకు తెలుసు కదండి, ఆల్కలైన్ అంటే మనకి బేస్ కదా, బేస్ అంటే మీకు అక్కడ 10 పవర్ pH వాల్యూ మీకు 7 కన్నా ఎక్కువ కదండి. అలాంటప్పుడు H+S కాన్సన్ట్రేషన్ ఎంత అని చెప్తామంటే 10 పవర్ -7 కన్నా తక్కువ అని చెప్తాం. 10 పవర్ -7 అన్న 1 × 10 పవర్ -7 అన్న ఒకటే అండి. మీకు ఒక్కోసారి ఆప్షన్స్లో 10 పవర్ -7 ఇవ్వచ్చు. సో 1 × ఎనీథింగ్ అదే కదండి మనకి వాల్యూ వస్తుంది. సో 10 పవర్ -7 అన్న 1 × 10 పవర్ -7 అన్న ఒకటే కాబట్టి మీకు ఆల్కలైన్ సొల్యూషన్కి మీకు pH వాల్యూ ఎప్పుడు ఎంత ఉంటుంది అంటే >7. >7 అంటే మీకు మీనింగ్ ఏంటంటే అక్కడ మీకు అంటే H+S అయితే మీకు <10 పవర్ -7 అని గుర్తుంచుకోండి. ఓకేనా, H+S అయితే మీకు రివర్స్ వస్తుంది కాబట్టి <10 పవర్ -7 అనేది గుర్తుంచుకోండి. సో ఇక్కడ H+S <10 పవర్ -7 అనేది ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ రిప్రజెంట్స్ ద ఇంక్రీజ్ ఇన్ pH వాల్యూ ఫ్రమ్ 7 to 14. చూడండి, 7 to 14 అంటే మీకు అక్కడ OH- కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఎసిడిటీ తగ్గిపోతుంది కదండి. సో ఇంక్రీజ్ ఆఫ్ OH- కదండి, ఇక్కడ మనకి ఇది ఆల్రెడీ రిపీటెడ్ పెట్టినాయి. ఇంక్రీజ్ ఆఫ్ OH- డిక్రీజ్, డి ఆప్షన్. నెక్స్ట్ 450 చూడండి, సారీ, ఇఫ్ ద pH ఆఫ్ ఎ సొల్యూషన్ ఇంక్రీజెస్. చూడండి, 7 to 14 మీకు pH వాల్యూ ఇంక్రీజ్ అయితే ఇట్ ఇండికేట్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ డాష్ ఆన్స్. ఎందులో మనకి అక్కడ ఇంక్రీజ్ అవుతుందండి, OH- కదా, ఇది కూడా రిపీటెడ్ సేమ్ బిట్నే ఇలా ఇచ్చాడంటే. సో 7 to 14 ఇంక్రీజ్ అవుతుంది మీకు pH వాల్యూ అంటే అక్కడ ఎందులో మీకు ఇంక్రీజ్ అవుతుందంటే OH- కదండి, H+S కదా. సో ఇక్కడ మనకి OH- ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ అనమాట. నెక్స్ట్ ద pH ఆఫ్ ఎ సొల్యూషన్ ఈజ్ 3. మనకి pH వాల్యూ 3 అని ఇచ్చాడండి. చూడండి ఇక్కడ, సో ఇక్కడ ఈ బిట్ చూడండి, మనకి pH ఆఫ్ ఎ సొల్యూషన్ ఈజ్ 3 అని చెప్పాడు. ద pH చేంజెస్ టు 6 అని చెప్పాడు, అంటే 3 నుండి 6కి చేంజ్ అవుతుంది. అయితే H+S కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవునా డిక్రీజ్ అనేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి కంపారిజన్ అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ pH ఎంత అండి, 3 కదా. 3 అంటే అక్కడ H+ అయింది కదండి. సో pH అనేది మనకి ఫస్ట్ 3 ఇచ్చాడు, ఇంకోటి ఏంటి మనకి pH అనేది 6 ఇచ్చాడు. pH అనేది 3 అంటే మనకు అర్థం ఏంటంటే అక్కడ H+S కాన్సన్ట్రేషన్ ఎంత అవుతున్నట్టు. చూడండి, ఇక్కడ మీకు 3 అని ఇచ్చాడంటే H+S కాన్సన్ట్రేషన్ 10 పవర్ -3 అని. ఇక్కడ 6 అని ఇచ్చాడంటే H+S కాన్సన్ట్రేషన్ 10 పవర్ -6 అని. సో ఇక్కడ మనం కంపారిజన్ చూడాలి కదా, ఇక్కడ మనకి 10 పవర్ -3 ఎక్కువ, 10 పవర్ -6 ఎక్కువ అండి. 10 పవర్ -3 కదా ఎక్కువ, ఎందుకంటే మీకు నెగిటివ్లో ఉండేది అంటే నెగిటివ్లో తక్కువ నెంబర్ ఉండే కదండి మనకి ఎక్కువ వాల్యూ. సో ఇక్కడ 10 పవర్ -3 ఈజ్ గ్రేటర్ దెన్ 10 పవర్ -6 అనే కదా అర్థం. సపోజ్ మనకి ఇక్కడ కంపారిజన్ కాబట్టి 10 పవర్ -3 బై 10 పవర్ -6 చేస్తే ఏమొస్తుందండి, 10 పవర్ ఈ 6 అనేది పైకి వెళ్ళిపోతుంది, 6 - 3 3నే కదా. సో 10³ అంటే ఇక్కడ మీకు ఏమవుతుందండి 1000 టైమ్స్ మీకు అక్కడ ఏమవుతున్నట్టు డిక్రీజ్ అవుతున్నట్టే కదా. సో ఇక్కడ మనకి 1000 టైమ్స్ ఏమవుతుందండి, డిక్రీజ్ అవుతుంది. అర్థమైందండి చెప్పింది. ఇక్కడ మనకి pH వాల్యూ 3 అంటే మీకు అక్కడ H+S కాన్సన్ట్రేషన్ ఎంత అంటే 10 పవర్ -3 అండి. నెక్స్ట్ మీకు 6 అంటే కాన్సన్ట్రేషన్ ఎంత అండి, 10 పవర్ -6. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మనకి ఎంత అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది మనం ఇక్కడ చూడాలి కదా. సో ఇక్కడ మీకు అర్థమైంది కదండి, అది ఎంత డిక్రీజ్ అవుతుందండి, అది మనకి ఆల్రెడీ మ్యాథ్స్ వాళ్ళకి మన అందరికీ తెలిసిందే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవి. సో 10 పవర్ -3 బై 10 పవర్ -6 కదండి. సో 10 పవర్ -3 బై -6 అంటే అక్కడ 10³ కదా వస్తుంది. 10³ అంటే మీకు అక్కడ ఏమైనట్టు 1000 టైమ్స్ మనకి డిక్రీజ్ అయినట్టు కదా. ఇక్కడ మన ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ విల్ బి ద pH వాల్యూ ఆఫ్ సొల్యూషన్ హూస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్. చూడండి, ఇక్కడ 1 × 10 పవర్ -5 అని ఇచ్చాడు కదా. సో ఇక్కడ మనకి pH వాల్యూ అడుగుతున్నాడు. 1 × 10 పవర్ -5 అంటే ఏంటి, మనకి ఇక్కడ అర్థం తెలుసు కదా, pH = log H+ కదండి ఫార్ములా. సో ఇక్కడ మీకు -log H+ అంటే ఎంత అండి, 1 × 10 పవర్ -5 కదా. సో 1 వేసినా వేయకపోయినా ఒకటే, 10 పవర్ -5 కదా. ఈ మైనస్ ఇటు వస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదండి. సో ఇక్కడ మీకు ఏమొస్తుంది, 5 కూడా ముందుకు వస్తుంది కదా. మీకు ఆల్రెడీ ఇలాంటి లాగర్థమ్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో -5 ముందుకు వస్తే ఏమొస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 కదండి. సో 5 log 10 ఇక్కడ మనకి జస్ట్ సెకండ్. సో చూడండి, ఇక్కడ మనకి ఎక్కడి వరకు వచ్చామండి, ఇక్కడ 5 log 10 కదండి వచ్చింది. ఇక్కడ మనకు తెలుసు log 10 ఇక్కడ ఏమీ లేదని base 10 log 10 base 10 వాల్యూ log 2 base 2 log 3 base 3 వీటి వాల్యూస్ 1 అని చెప్పి. సో ఇక్కడ ఫైనల్గా ఆన్సర్ మనకి ఎంత వస్తుందండి, 5నే కదా. 5 × 1 5.
చూడండి ఇంకొకసారి చెప్తున్నా, ఇక్కడ మనకి pH వాల్యూ ఫార్ములా ఏంటి, మైనస్ లాగ్ హెచ్ ప్లస్ కదా, మైనస్ లాగ్ హెచ్ ప్లస్ pH ఈక్వల్ టు, సో మైనస్ లాగ్ హెచ్ ప్లస్ అంటే మనకి ఎంత అండి కాన్సన్ట్రేషన్ 1 × 10⁻⁵ అంటే 1 వేయక్కలేక 10⁻⁵. సో ఈ -5 మనకు ముందుకు వస్తుంది కదండి లాగరిథమ్స్లోని. సో ఇక్కడ మనకి ఏమొస్తుందండి, ఇక్కడ మైనస్ ఇంటూ -5 అంటే +5 లాగ్ 10 ఇక్కడ మనకి వాల్యూ ఎంత అండి 1. సో 5 × 1 ఇక్కడ ఎంత మనకి 5 వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద pH వాల్యూ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఇస్ లెస్ దెన్ 7 అని చెప్తున్నాను అంటే అది ఎసిడిక్ నేచర్ కదండి, ఇట్ విల్ కన్సిడర్. చూడండి అది మనకి తెలిసిపోతుంది, లెస్ దెన్ 7 అంటే అది మనకి యాసిడ్ అని చెప్పి. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ ఇవన్నీ జస్ట్ గుర్తుంచుకోండి, లెమన్కి ఎంత, వెనిగర్కి ఎంత, ఆల్కహాల్ బి, హ్యూమన్ యూరిన్, ఇవన్నీ మీకు pH వాల్యూస్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే ద సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ స్ట్రాంగ్ బేసెస్ హ్యావ్ pH వాల్యూ. చూడండి మనకి స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేసెస్ అంటున్నాడు. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అంటే మీకు అక్కడ ఏమొస్తుందండి, మనం ఆల్రెడీ ప్రీవియస్లో నేర్చుకున్నాం. మీకు ఒక సాల్ట్ ఎలా వస్తుందంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే మీకు అక్కడ న్యూట్రలైజేషన్ సాల్ట్ వస్తుంది కదండి. సో స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అంటే మీకు అక్కడ న్యూట్రలైజేషన్ సాల్ట్ కాబట్టి మీకు దానికి న్యూట్రల్ అన్న పదం కనిపిస్తే మీకు అక్కడ pH వాల్యూ ఎంత అంటే 7 అండి. ఆప్షన్ ఇక్కడ బి. నెక్స్ట్ చూడండి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అందులో మనకి ఏది కరెక్ట్ అని చూద్దాం. pH వాల్యూ సల్ఫ్యూరిక్ యాసిడ్ 7.5 అని ఇచ్చాడండి. ఇక్కడ మీకు యాసిడ్ అని కనిపిస్తుంది. సో యాసిడ్ అన్నప్పుడు మీకు 7.5 అనేది రాదు. మీకు ఇందాక చూసుకున్నాం మనం 0 to 7 మధ్యలో ఉండేవి మనకు అక్కడ యాసిడ్స్ కాబట్టి pH వాల్యూ లెస్ దెన్ 7 కదండి యాసిడ్కి. బట్ ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్కి 7.5 అంటే గ్రేటర్ దెన్ 7 ఇచ్చాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అని తెలుసు. అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కంటెన్స్ సమ్ ఫాస్ఫరస్ అంటే అసలు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా ఏంటంటే H2SO4. ఇందులో మనకి ఫాస్ఫరస్ అనేది ఎక్కడ ఉంటుంది, ఉండదు. సో ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ రాంగ్ కదండి. సో ఇక్కడ మీకు చూడండి 2 స్టేట్మెంట్స్ రాంగ్ ఎక్కడ ఉంది, బి ఆప్షన్ చూడండి, నైదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 అంతే కదండి, నైదర్ 1 నార్ 1 ఇక్కడ 2 కాదు, ఆప్షన్ బి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ఇందాకటి ఇలాంటి ప్రాబ్లం ఇచ్చాడు. ఇక్కడ pH వాల్యూ ఆఫ్ x అని 9 అని ఇచ్చాడు, x వాల్యూ మీకు pHకి 9 అని ఇచ్చాడు కదండి, pH ఆఫ్ x 9 ఇచ్చాడు. అండ్ pH ఆఫ్ y = 2 అని ఇచ్చాడు. pH ఆఫ్ z అనేది మీకు 6 అని ఇచ్చాడు. అండ్ ఇంకోటి కూడా ఇచ్చాడండి, ఏ వాల్యూ కూడా మీకు 13 అని ఇచ్చాడు. ఈ 4 ఇచ్చి ఏం కనుక్కోమన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బేసెస్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కావాలండి. మీకు స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఎంత ఉండాలి, pH వాల్యూ ఎక్కడ తక్కువ ఉంటుంది స్ట్రాంగ్ యాసిడ్ కదండి. సో pH వాల్యూ y దగ్గర తక్కువ ఉంది కాబట్టి మీకు y అనేది స్ట్రాంగ్ యాసిడ్ అని అర్థమైంది. అండ్ స్ట్రాంగ్ బేస్ అంటే ఏంటి, pH వాల్యూ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మీకు బేసిసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎక్కడ pH ఎక్కువ ఉంటుందో అది స్ట్రాంగ్ బేస్ అవుతుంది. pH వాల్యూ ఎక్కడ ఎక్కువ ఉందండి, మీకు ఏ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి అదే కదండి మనకి స్ట్రాంగ్ బేస్, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ మీకు స్ట్రాంగ్ యాసిడ్ అనేది pH వాల్యూ తక్కువ ఉంది స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది, pH వాల్యూ ఎక్కువ ఉంటే స్ట్రాంగ్ బేస్ అవుతుంది. ఇక్కడ YA అనేది ఆన్సర్ అండి, ఆప్షన్ ఇక్కడ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద pH ఆఫ్ సాల్ట్ ఈజ్ 0 అని ఇచ్చాడండి. 0 అనే pH వాల్యూ ఇచ్చినప్పుడు ఆ సాల్ట్ ఏ టైప్ అని అడుగుతున్నాడని. చూడండి ఇక్కడ మీకు సాల్ట్ యొక్క pH 0 ఇచ్చేసాడు. pH 0 ఇచ్చాడంటే స్ట్రాంగ్ యాసిడ్ అనే కదండి అర్థం. pH వాల్యూ మీకు సాల్ట్ 0 ఇచ్చాడు అంటే అది ఏ టైప్ ఆఫ్ సాల్ట్ అడుగుతున్నాడు. సో అందులో స్ట్రాంగ్ యాసిడ్ ఉంటుందా, స్ట్రాంగ్ బేస్ ఉంటుందా, వీక్ యాసిడ్ ఉంటుందా, వీక్ బేస్ ఉంటుందో మనం చెప్పొచ్చు. అక్కడ మీకు 0 అని ఇచ్చాడంటే అది మనకి స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్ అనే కదండి అర్థం. సో ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ మనకి ఎక్కడుందో చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ ఉంది, ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ ఉంది. బట్ ఇక్కడ ఇంకా ఆప్షన్ డి కూడా చూద్దామండి ఏమి ఇచ్చాడు. ఆప్షన్ డిలో మనకి వీక్ యాసిడ్ ఇచ్చాడు కాబట్టి వీక్ యాసిడ్ని ఎలిమినేట్ చేయొచ్చు అండి. బీడీలో మనకి వీక్ యాసిడ్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. ఏసీలో స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ స్ట్రాంగ్ బేస్ ఉంది, మనకి స్ట్రాంగ్ బేస్ కాదు కాబట్టి సీని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో స్ట్రాంగ్ యాసిడ్ అండ్ వీక్ బేస్ ఆప్షన్ ఇక్కడ ఏ అవుతుంది. నెక్స్ట్ చూడండి ద pH వాల్యూ సొల్యూషన్, ఏ యొక్క pH వాల్యూ మీకు 6 అని ఇచ్చాడు. అండ్ చూడండి ఇక్కడ ఏ యొక్క pH వాల్యూ మీకు 6 అని ఇచ్చాడు, బి pH వాల్యూ మీకు 8 అని ఇచ్చాడు. అండ్ ఇంకోటి ఏంటి, సి యొక్క pH వాల్యూ 2 అని ఇచ్చాడు. విల్ హ్యావ్ ద హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్. చూడండి హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ అంటే మీకు మోర్ ఎసిడిటీ కదండి, ఏది pH వాల్యూ తక్కువ ఉంటే అదే మీకు మోర్ ఎసిడిటీ కదండి. సో ఇక్కడ మనకి pH వాల్యూ ఏది తక్కువ ఉందో అది మీకు హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అని. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, సి వస్తుంది, ఆప్షన్ ఏ. ఇక్కడ ఆప్షన్ ఏ. క్వశ్చన్ ఎక్కడండి, ఇది అయిపోయింది కదా. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటండి, ఇక్కడ మనకి సి కదండి, అంటే సి వచ్చింది ఇక్కడ ఆన్సర్, అంటే సి ఎక్కడ ఉంది, ఏలో ఉంది, ఆప్షన్ ఏ ఇక్కడ. నెక్స్ట్ ద pH వాల్యూ ఆఫ్ న్యూట్రల్ సొల్యూషన్, మనకు తెలుసు కదా న్యూట్రల్ సొల్యూషన్ యొక్క pH వాల్యూ ఎంత. జస్ట్ సెకండ్ అండి క్వశ్చన్స్.
చూడండి ఇక్కడ pH వాల్యూ ఆఫ్ న్యూట్రల్ సొల్యూషన్ అంటే మనకి 7 అని తెలుసు కదా, ఇక్కడ ఆప్షన్ బి అనమాట. నెక్స్ట్ pH ఆఫ్ స్కేల్ మెజర్స్ ద హైడ్రోజన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఏ సొల్యూషన్. వాట్ ఇస్ పి ఇన్ దిస్? చూడండి మీకు పి అంటే ఏంటంటే ఇక్కడ మీకు పొటెన్స్ అని అంటామండి. దీని మీన్స్ ఏంటంటే పవర్ అని నేను ఆల్రెడీ మీ క్లాస్లో కూడా చెప్పాను. పి అంటే మనకి pH ఈక్వల్ టు ఉంది కదండి, ఈ pHలో మనం పిని ఏమంటామంటే పొటెన్స్ అంటాము. దీని మీనింగ్ ఏంటంటే పవర్ అనమాట జర్మన్లోనే. ఓకేనా, ఇంక మిగతా ఏం కాదు, ఇక్కడ ఆప్షన్ బి. ద pH ఆఫ్ ఏ సొల్యూషన్ డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్. చూడండి ఇక్కడ మనకి pH వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది, మీకు ఇందాకే చెప్పాను pH ఈక్వల్ టు ఫార్ములా మనకి -log H+ అని చెప్పాను కదండి. H+ని మీకు ఏమంటా చెప్పాను, హైడ్రోనియం అయాన్ అని చెప్పాను కదా, హైడ్రోనియం అయాన్. చూసారా ఆ బిట్ కూడా వచ్చింది, ఆప్షన్ డి హైడ్రోనియం అయాన్. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాచెస్ ఈజ్ నాట్ కరెక్ట్. చూడండి ఇక్కడ మనకి ఏది కరెక్ట్ కాదని అడుగుతున్నారు. సో మీకు ఇక్కడ pH వాల్యూస్ తెలిస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుందండి. pH ఇక్కడ మనకి ఏమడిగాడు, నాట్ కరెక్ట్ అని అడిగాడు కదా. ఓకే, ఇక్కడ pH ఆఫ్ బ్లడ్ అనేది మనకి 7.4 అండి, కరెక్ట్నే. pH ఆఫ్ ప్యూర్ వాటర్ ఎప్పుడు అది న్యూట్రలైజేషన్ అండి, మన న్యూట్రల్గా ఉంటుందా, 7.5 కాదు 7 ఉంటుంది. ఇది మనకి మిస్ మ్యాచ్ అనమాట. సో వెనిగర్ 2.2 సరిపోయింది, మిల్క్ 6. ఇవన్నీ మనకు కరెక్ట్ అండి. మీరు pH వాల్యూస్ కొన్ని చూడండి మీకు అర్థమవుతాయి. సో ఇక్కడ మనకి ప్యూర్ వాటర్ అంటే 7 ఉండాలి, ఇక్కడ మన ఆప్షన్ బి అనమాట ఆన్సర్. ఇలాంటి మీరు ఇంకా చేయగలరండి, నాకు అర్థమైంది. ఇక్కడ pH వాల్యూ ఆఫ్ ఏ మనకి ఇచ్చాడు 6 అని చెప్పి, బి ఇచ్చాడు 8 అని చెప్పి, సి ఇచ్చాడు 2. సో హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ అంటే ఏ తక్కువ ఉండవు, ఇది మనకి రిపీటెడ్ కదండి, సి ఆల్రెడీ మనం ఇచ్చేసేసాం. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్స్ విల్ హ్యావ్ ద లోయెస్ట్ pH వాల్యూ. మీకు ఇందులో దేనికి తక్కువ pH వాల్యూ అంటున్నాడండి, లెమన్ జ్యూస్ కండి. లెమన్ జ్యూస్ ఏంటంటే మనకి pH వాల్యూ 2.2 అండి. ఓకేనా, అండ్ ప్యూర్ వాటర్కి అయితే 7 అండి. సో ఇలాంటివన్నీ మీరు చూడండి, బ్లడ్కి మనం ఆల్రెడీ చూసాం. సో మీకు లెమన్ జ్యూస్కి మీకు వీటిల్లో లోయెస్ట్ అనమాట pH వాల్యూ. ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే ఏ అండి. ఇఫ్ ద pH వాల్యూ ఆఫ్ సాల్ట్ 12 అని ఇచ్చాడు, 12 అని ఇస్తే అది ఏ సాల్ట్ అవుతుందండి, 12 అంటే మనకి గ్రేటర్ దెన్ 7 అంటే మీకు అక్కడ ఏమొస్తుందండి, 7 to 14 కదండి. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం 7 to 10.5 అయితే మీకు వీక్ బేస్ అని చెప్పి నేర్చుకున్నాం. 10.5 తర్వాత మనకి అది స్ట్రాంగ్ బేస్ అని నేర్చుకున్నాం. సో ఇక్కడ మీకు స్ట్రాంగ్ బేస్ ఉండాలి ఈ సాల్ట్లో, అండ్ వీక్ యాసిడ్ ఉండాలి, అంతే కదండి. సో వీక్ యాసిడ్ ఎక్కడ ఉంది చూడండి, వీక్ యాసిడ్ ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ సిలో ఉంది. ఈ రెండు స్ట్రాంగ్ యాసిడ్ ఉన్నాయి కాబట్టి బీడీని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ వీక్ యాసిడ్ ఉంది, సిలో వీక్ యాసిడ్ ఉంది, బట్ ఇక్కడ వీక్ బేస్ ఉంది కాబట్టి మనం ఏని కూడా ఎలిమినేట్ చేయొచ్చు కదండి. సిలో మనకు ఉంది చూడండి స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్ కదండి కాంబినేషన్. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమవుతుందంటే సి అవుతుంది. నెక్స్ట్ ద pH డాష్ కెన్ నాట్ డిటెక్టెడ్ బై డైరెక్ట్ యూజ్ ఆఫ్ pH పేపర్. చూడండి మనం pH అన్నమాట దేని మీద ఇక్కడ డిటెక్ట్ చేయలేమంటే, చూడండి ఇవన్నీ మనం డిటెక్ట్ చేయొచ్చు, బట్ సాలిడ్ అని ఉంది కదండి, సాలిడ్ సోడియం బైకార్బోనేట్లో మనం డిటెక్ట్ చేయలేమండి. ఎందుకు అంటే మీకు సాలిడ్ అంటే అది మీకు ఎక్వస్ ఫామ్లో ఉండేటప్పుడు, అయితే ఎక్వస్ మీడియంలో ఉండేటప్పుడు మీకు H+ ఐన్స్ అనేవి రిలీజ్ అవుతాయి కదా, అలాంటప్పుడు మనకి pH అంటే మనకి H+ ఐన్స్ అనేది రిలీజ్ అవ్వాలి. సో సాలిడ్ అంటే ఏంటంటే మీకు అందులో ఎటువంటి అంటే అది ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్వస్ మీడియం అనమాట, అందులో మీకు ఎటువంటి వాటర్ ఉండదు కాబట్టి H+ ఐన్స్ రిలీజ్ అవ్వవు కాబట్టి ఇందులో మనం pHని మనం డిటెక్ట్ చేయలేము. ఇక్కడ ఆప్షన్ డి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద pH వాల్యూ ఆఫ్ సాల్ట్ 14 అని ఇచ్చాడు. ఇక్కడ మీకు అర్థమైపోతుంది కదండి, 14 అంటే అది మనకి స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్ అని మనం చెప్పవచ్చు. స్ట్రాంగ్ బేస్ ఎక్కడుందో చూడండి, వీక్ యాసిడ్ ఎక్కడుందో చూడండి. స్ట్రాంగ్ బేస్ చూడండి ఆప్షన్ బి కదా, స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్, ఆప్షన్ బి ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ ఆల్కలైన్ సొల్యూషన్. ఆల్కలైన్ అంటే బేస్ కదండి, బేస్కి ఎంత వస్తుంది మనకి గ్రేటర్ దెన్ 7 కదండి, ఇక్కడ మనకి మోర్ దెన్ 7, ఆప్షన్ ఏ ఇక్కడ. ఇన్ యూనివర్సల్ ఇండికేటర్స్ వాట్ ఈస్ pH వాల్యూ 4 to 5 ఇండికేట్. చూడండి మనకి యూనివర్సల్ ఇండికేటర్స్లో మనకి pH వాల్యూ 4 to 5 వస్తే మనం దాన్ని ఏమంటామండి, 4 to 5. ఇక్కడ మనకి 0 to 7 తీసుకున్నాం, 7కి లెస్ అయితేనే కదండి మనకి యాసిడ్ అనేది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆప్షన్స్ ఏంటంటే 4 to 5 అని అక్కడ లెస్ దెన్ 7 కట్టే అది మనకి బేస్ ఉన్న మనం ఎలిమినేట్ చేయొచ్చు. వీక్ బేస్ కానీ స్ట్రాంగ్ ఆల్కలీ కానీ, ఆల్కలీ అంటే బేస్ కట్ట రెండు ఎలిమినేట్ చేయొచ్చు. ఏసీలో మనం చూడాలండి, ఏసీలో మనకి వీక్ యాసిడ్ అవుతుందా స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది, అది 4 to 5. 0 to 3.5 అయితే మీకు స్ట్రాంగ్ యాసిడ్, కానీ ఇక్కడ 4 to 5 అన్నాడు కదా, అది ఏమవుతుందండి వీక్ యాసిడ్ కదా, ఇక్కడ మనకు ఆప్షన్ ఏమవుతుందంటే ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాల్ట్ హూస్ pH వాల్యూ ఆఫ్ అక్వస్ సొల్యూషన్ ఈస్ లెస్ దెన్ 7 అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదండి, ఇక్కడ ఏమవుతుంది లెస్ దెన్ 7 అంటే మనకు అక్కడ
చూడండి ఇక్కడ మనకి ఏంటంటే సపోజ్ అమ్మోనియం క్లోరైన్ తీసుకున్నాం అనుకోండి, మనకి -7 దేనికి ఉంటుందంటే అక్కడ మీకు అమ్మోనియం క్లోరైన్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా మనకి pH వాల్యూ వస్తుందంటే అక్కడ ఏంటి H+ అయాన్స్ రిలీజ్ అవుతున్నాయి. సో ఇక్కడ మీకు అమ్మోనియం క్లోరైడ్ ఎక్వస్ సొల్యూషన్లోకి వెళ్ళింది. ఎక్వస్ సొల్యూషన్ అంటే H2O కదండి. H2Oలోకి అదే H2Oతో రియాక్ట్ చెంది మీకు అక్కడ ఏమి ఇస్తుంది, అమ్మోనియం క్లోరైడ్ అనేది HClని అండ్ సంథింగ్ దేన్నో ఒకదాన్ని మనకి ఇక్కడ ఫామ్ చేస్తుంది కదండి. HCl అనేది మనకి ఏంటి అక్కడ స్ట్రాంగ్ యాసిడే కదండి. HCl అనేది మనకి యాసిడ్ అంటే మనకి అక్కడ -7 కదా ఉంటుంది. సో మీరు ఇలా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సోడియం కార్బోనేట్ అంటే Na2CO3, అది మీకు ఎక్వస్ మీడియంలోకి వెళ్ళి ఏమి ఇస్తుంది, సో అది మీకు బేస్ ఇస్తుందా, అయితే బేస్ ఇస్తే మీకు అక్కడ >7 వస్తుంది. సో అలా మీరు ఒక్కొక్కటి కంపారిజన్ చేసుకుంటే మీకు అర్థమైపోతుందండి. ఇక్కడైతే మన ఆప్షన్ డి అనమాట, అమ్మోనియం క్లోరైడ్. సో ఇక్కడతో మనకి ఇది అయిపోయిందండి. నెక్స్ట్ యాసిడ్ బేస్ ఇండికేటర్ అండ్ లాస్ట్ టాపిక్ ఉంది మీకు ఇందులో. సో అక్కడతో మీకు ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు పీరియాడిక్ టేబుల్ మీద వస్తే. సో అలా ఫిట్ బై.